హలో మమ్మీ, సాధారణంగా మనం పిల్లలకు 6వ నెల నుండి ఫుడ్ని పెట్టడం స్టార్ట్ చేస్తాం. అయితే పిల్లలు పెరిగే కొద్దీ వారి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి తగినంత పోషకాలు అనేవి అవసరం. ఈ పోషకాలలో ఐరన్, జింక్, ప్రోటీన్ వంటివి ఖచ్చితంగా ఉండాలి. పిల్లలకు 6వ నెల వచ్చిన తర్వాత ఈ పూర్తి పోషకాలను భర్తీ చేయడానికి తల్లిపాలు పూర్తిగా సరిపోవు. కాబట్టి ఈ వయసులో మనం వారికి ఫుడ్ని పెట్టడం స్టార్ట్ చేస్తాం. పిల్లలు సాధారణంగా వారికి 6వ నెల వచ్చే సమయానికి మెదడుని నిలపగలుగుతారు, అలాగే సపోర్ట్తో కూర్చోగలుగుతారు. అలాగే పిల్లలు మనం చూస్తున్నట్లయితే మనం తినే ఆహారం వైపు తీక్షణంగా చూడడం వంటివి కూడా చేస్తారు. అలాగే మనం వారి దగ్గరికి చేతిని లేదా చెంచాని తీసుకెళ్ళినప్పుడు వారు నోరు తెరుస్తారు. దీని ద్వారా మనం పిల్లలు ఫుడ్ తినడానికి సిద్ధంగానే ఉన్నారు అని అంచనాకి రావచ్చు. మనం 6వ నెల వచ్చిన తర్వాత పాలతో పాటుగా ఫుడ్ని ఫీడ్ చేయాల్సి ఉంటుంది. బిడ్డ ఆహారం తినడం మొదలుపెట్టిన కొత్తలో 2 లేదా 3 చెంచాల ఆహారాన్ని మాత్రమే తీసుకోవచ్చు. మనం దీనిని కొద్ది కొద్దిగా పెరిగేలా చేయాలి. అంటే వారికి రకరకాల ఫుడ్ని కళ్ళకు ఆకర్షణగా కనిపించేలా చేయడం ఫుడ్ని త్వరగా పెట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు మొదట్లో పెట్టే ఆహారం ప్యూరీ లాగా ఉండాలి. అయితే తర్వాతి నెలల్లో ఉడికించిన ముక్కలు వంటివి కూడా అందించవచ్చు. బిడ్డకి వివిధ రకాల ఫుడ్ని అందించడం వల్ల వారు వివిధ రకాల రుచుల్ని గ్రహించగలుగుతారు. బిడ్డ 12 నెలలు వచ్చే సమయానికి మనం తినే ఫుడ్ని తినిపించాలి. పిల్లలకు ఇడ్లీ, మెత్తని అన్నం, ఉగ్గు, బాగా ఉడికిన చిలకడ దుంపలు, గుమ్మడికాయ, క్యారెట్ ప్యూరీ, యాపిల్, అవకాడో పియర్స్ని ప్యూరీల రూపంలో అందించాలి. అలాగే అరటికాయ, పుచ్చకాయ, ఓట్స్, రైస్, బ్రెడ్, 9 నెలల తర్వాత పెరుగు, బాగా ఉడకబెట్టిన గుడ్డు, ముళ్ళు లేకుండా చేపలు వంటివి కూడా అందించవచ్చు. పిల్లలు మనం ఫుడ్ని పరిచయం చేసే కొలది వారు పాలు తక్కువగా తాగుతారు. పిల్లలకు 9th మంత్కి నమలడం, మింగలం వంటి నైపుణ్యాలు వచ్చేస్తాయి. అయితే పిల్లలకు ప్యాక్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, పచ్చి క్యారెట్, పచ్చి బీట్రూట్, బాదం, జీడిపప్పు వంటివి అందించకండి. అయితే బాదం, జీడిపప్పు వంటివి పొడి రూపంలో అయితే అందించవచ్చు. దీనివల్ల వారి నోటిలో అడ్డుపడే ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఆహారం దగ్గరికి తెచ్చినప్పుడు వారు సంతోషించడం, నోరు తెరవడం వంటివి చేస్తే వారు ఆకలిగా ఉన్నట్లు మనం భావించవచ్చు. అలాగే వారు చెంచాని నెట్టేయడం, తల పక్కకి తిప్పడం, నోరు మూయడం వంటివి చేస్తే వారు భోజనం పట్ల ఆసక్తి లేదని భావించాలి. అలాగే పిల్లలకు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, ఆవు పాలు, నెయ్యి, గుడ్డు, తేనె, చిరుధాన్యాలు వంటివి పెట్టే ముందు ఒకసారి మీ పీడియాట్రిషియన్ సలహాని తీసుకోవటం మంచిది.